ప్రతి ఒక్కరూ మీ మీద వారి యొక్క మనస్సును, ప్రేమ కలిగిన మనస్సును నిలిపేటట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. అలాగే వనరులన్నీ కూడా సమకూరుస్తాడు. కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రభువే తెచ్చి పెడతాడు. ప్రభువే మన జీవితాల్లో మార్గాలు సరళం చేస్తాడు. అటు కార్యములు ఎక్కడున్నాయంటే కృపలో దాచబడి ఉన్నాయి. మన పితరులందరూ కూడా, నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో, ఎందరో భక్తులు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు, వారిని గూర్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూనే వస్తూ ఉన్నాను. ప్రభు మన జీవితాల్లో కూడా మన పితరులను ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చేసి ఉన్నతమైనటువంటి మేలుల చేత సంతృప్తి పరిచిన దేవుడు మన జీవితాల్లో కూడా అట్టి కార్యములు జరిగించినట్లుగా కృపకు అప్పగించుకుందాం. ఈ ఉదయకాల సమయమున ఆ కృపే మన జీవితాల్ని కాపాడగలిగింది. కృపే మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా దీవెనగా నడిపించగలిగింది. కృపే మనల్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాకడకు, రాజ్యానికి సిద్ధపరచింది. కృపే మన యొక్క జీవన విధానంలో ఏది సరి అయింది, ఏది కాదు అని బయలుపరచగలిగింది. కనుక అట్టి కృప